హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వీర. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే గైస్, మన వీడియోలోకి వెళ్ళే ముందు మన శంకర వరప్రసాద్ గారి మూవీ రివ్యూ, ప్రీమియర్ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్గా మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. గుడ్ ఎంటర్టైనర్, ఎక్సలెంట్ సినిమా. అనిల్ రావుపూడి గారి నుంచి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో అది ఇందులో 100% ఫుల్ఫిల్ అయిందని నేను భావిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇందులో ప్లస్ పాయింట్లు ఏంటి, మైనస్ పాయింట్లు ఏంటి అన్నది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్గా ప్లస్ పాయింట్కి వస్తే మన చిరంజీవి గారు అని చెప్పుకోవాలి. నెక్స్ట్ నయనతార గారు అని చెప్పుకోవాలి. చిరంజీవి గారిని అయితే బాస్ ఫ్యాన్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అది ఇందులో 100% మనకి దొరుకుతుంది. బాస్ని మనం ఎలా అయితే చూడాలనుకుంటున్నామో, జనరల్ ఆడియన్స్ మనం ఎలా అయితే చూడాలనుకుంటున్నామో, ఫ్యాన్స్గా మనం ఎలా అయితే చూడాలనుకున్నామో అవన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా చాలా బెటర్ అనిపించింది నాకు. బాస్ లుక్స్ కానీ, బాస్ స్వాగ్ కానీ వాడుకోవడంలో అనిల్ రావుపూడి 100% సక్సెస్ అయ్యారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే కామెడీ టైమింగ్ బాస్కు ఉన్నట్టుగా ఏ హీరోకి ఉండదని నేను భావిస్తున్నాను. అది 100% అనిల్ రావుపూడి గారు ఈ సినిమాలో వాడుకోవడం జరిగింది. నెక్స్ట్ విషయానికి వస్తే కథా, స్క్రీన్ ప్లే, దర్శకత్వం మన అనిల్ రావుపూడి గారు ఈ సినిమాకి వహించారు. అయితే దర్శకుడిగా అనిల్ రావుపూడి గారు మన శంకర్ వరప్రసాద్ గారికి 100% న్యాయం చేశారు. ఎక్కడ కామెడీ ఉండాలో, ఎక్కడ ఎమోషన్ ఉండాలో, ఎక్కడ డ్రామా ఉండాలో అది కొలతేసి మరి ఈ సినిమాకి అందించడం జరిగింది. అందులో 100% అనిల్ రావుపూడి గారు సక్సెస్ అయినట్టుగానే నాకు తెలిసింది ఈ సినిమా ద్వారా. ఎందుకంటే బాస్కి ఏ ఎలివేషన్లు ఇవ్వాలి, బాస్కి ఏ కామెడీ టైమింగ్ బాగుంటుంది అని పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేసి ఈ సినిమాకి పెట్టడం జరిగింది అనిల్ రావుపూడి గారు. మనము ఎలాగైతే ఘరాన మొగుడు, గ్యాంగ్ లీడర్ ఈ టైపు వైబ్స్ మనకి ఈ సినిమాలో కనిపిస్తాయి. ప్రతి సీన్లో, ప్రతి ఫ్రేమ్లో ఈ సినిమాకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అనిల్ రావుపూడానికి. ఎందుకంటే ఆ స్టిల్ ఆ యొక్క డైరెక్షన్కి, ఆ యొక్క స్క్రీన్ ప్రజెన్స్కి బాస్కి అయితే హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే బాస్ని మనం ఎప్పుడైతే 20 years బ్యాక్ ఎప్పుడైతే అలా చూసామో మనం ఈ మధ్యకాలంలో అలా చూడలేదు. ఈ సినిమాలో మాత్రం అది 100% ఫుల్ఫిల్ చేస్తుంది ఫ్యాన్స్కి, ఆడియన్స్కి. అయితే పండక్కి తగ్గ బొమ్మ ఇది. పండక్కి అనిల్ రావుపూడి ఫుల్ మీల్స్ పెడతాడు అనుకుంటే ఏకంగా మండి తాళీ పెట్టాడు. చాలా బాగుంది సినిమా అయితే. నెక్స్ట్ నయనతార గారి గురించి చెప్పుకోవాలనుకుంటే నయనతార గారు ఆవిడ ఉన్న క్యారెక్టర్కి, ఆవిడకున్న క్యారెక్టర్ పరిధికి, ఆవిడ నటించిన విధానానికి హ్యాట్స్ ఆఫ్. నెక్స్ట్ దర్శకత్వం గురించి చెప్పాలంటే అనిల్ రావుపూడి అన్న ఇంతకు ముందు సినిమాలు ఎలాగైతే కామెడీ అండ్ యాక్షన్ డ్రామా, ఫ్యామిలీ డ్రామా ఎలా అయితే నడిపాడో ఇది కూడా అటువంటి సినిమాయే, కొత్తదనం ఏమీ లేదు. అయితే ఈ సినిమా మాత్రం బాస్ స్టైలు, ఆ వైబ్స్ తీసుకురావడంలో అనిల్ రావుపూడి అన్న 100% సక్సెస్ అయ్యాడు. నెక్స్ట్ ఏంటంటే ఇందులో ఇంకొక ట్విస్ట్ ఉంది. ప్రీ క్లైమాక్స్లో వెంకటేష్ గారి ఎంట్రీ, అదైతే హ్యాట్స్ ఆఫ్. ఏ టైమింగ్లో ఎక్కడ లేపాలో అక్కడ లేపి ఇచ్చి పడేసాడు. నెక్స్ట్ ఇంకో విషయం గురించి మాట్లాడుకోవాలంటే మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలంటే బీమ్స్ ఎలాగైతే మన శంకర్ వరప్రసాద్ గారికి మ్యూజిక్ అందించాడు బీమ్స్ అన్న. అయితే బీమ్స్ గురించి మాట్లాడుకోవాలంటే సంక్రాంతికి వస్తున్నాంలో ఏ టైపు మ్యూజిక్ వైబ్స్ మనకు వినపడ్డాయో ఈ సినిమాలో కూడా అదే మ్యూజిక్ అదే రేంజ్లో కొట్టాడు. బాస్కి తగ్గ రేంజ్లోనే కొట్టాడు, మెగాస్టార్కి తగ్గ రేంజ్లోనే మ్యూజిక్ ఇచ్చి పడేశాడు. ఎక్సలెంట్ మ్యూజిక్, ఎక్సలెంట్ బ్యాక్గ్రౌండ్.
బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్కడ ఎక్కడ ఎలా కొట్టాలి ఎక్కడ తగ్గాలనేది కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ చేశాడు. దానికి హ్యాట్స్ ఆఫ్ భీమ్స్ అన్నకి. నెక్స్ట్ ఈ సినిమాలో నటీనటుల విషయానికి వస్తే అందరికి కూడా బాగా నటించారు. బాస్ గురించి వెళ్తాం మనం. అయితే మిగతా యాక్టర్ కూడా వాళ్ళ పరిధిలో వాళ్ళు బాగా యాక్ట్ చేశారు. నేనైతే ఈ సినిమాకి ఇస్తున్న రేటింగ్ 5/5. ఎక్కడ కూడా మైనస్లు లేవు. అక్కడక్కడ చిన్న చిన్న డ్రాప్లు ఉన్నాయి కానీ పర్లేదు. ఎందుకంటే సినిమాకి ఎక్కడ పెంచాలో ఎక్కడ తగ్గించాలో అనిల్ రావిపూడికి అన్నీ తెలుసు కాబట్టి ఈ సినిమా పక్కా మాస్ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ చెప్పుకోవాలంటే ఫ్యామిలీ ఎంటర్టైనర్. మనము భారీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా మనం నార్మల్ ఆడియన్లో వెళ్తే ఈ సినిమా 100% మనకి న్యాయం చేస్తుంది. మనం పెట్టిన డబ్బులకి న్యాయం చేసిందని మన నమ్మకం మనకు అనిపిస్తుందని నమ్ముతూ, ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో ఫుల్ రివ్యూ పెట్టమని కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.